మహర్షులలో ఇవాళ మనం తెలుసుకోబోయే ఋషి పేరు రుభుడు. ఇది ఈయన ఎలాంటి వాడంటే శిష్యుల ఉన్నతే ఆయనకి బోధన లక్ష్యంగా ఉండేదన్నమాట. శిష్యులని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళటమే ఆయన బోధన యొక్క లక్ష్యం అన్నమాట. ఈయన ఎలాంటి వాడంటే కరుణారస సాగరుడు. గురువు శిష్యుడిని మంచి మార్గంలో నడిపేందుకు ఎంత ప్రయాసపడతాడో, ఎన్ని మానవమాలను ఎదుర్కొంటాడో, మానవమానాలని, అలాగే రుభువు కూడా ఎదుర్కొన్నాడు. అంటే రుభువు మహర్షి చరిత్ర మనకి అది చెబుతుందన్నమాట. గురువు గారు శిష్యుల్ని బాగా తయారు చేయడానికి ఎంత శ్రమ పడతాడో తెలుపుతుంది. ప్రజావాసానికి దూరంగా మౌనాన్ని ఆశ్రయించి ఆత్మతత్వ సాగరంలో తేలియాడే ఆయనను సమాధి స్థితిలోని మహనీయునిగా చెబుతారు. రుభువు బ్రహ్మమానస పుత్రుడు. సనత్కుమారుని వద్ద వేదాంతంలో నిగూఢ రహస్యాలని నేర్చాడు. అద్వితీయమైన పరబ్రహ్మ స్వరూపాన్ని మనస్సులో స్థిరంగా నిలుపుకున్నాడు. పులస్త్య మహర్షి కుమారుడు నిధాగుడు ఈయన వద్ద శిష్యరేఖం చేశాడు. రుభువు యొక్క శిష్యుడు ఎవరంటే నిధాముడు. ఈ నిధాముడు ఎవరి కుమారుడు అంటే పులస్త్య మహర్షి కుమారుడు. ఈ విద్య అనంతరం ఈ నిధాగుడు గృహస్థాశ్రమం స్వీకరించాడు. ఇక గృహస్థాశ్రమం స్వీకరించాడు కాబట్టి నిత్యనైమిత్తిక కర్మలన్నీ చేసుకోవాలి కదా. అలాగ కొనసాగిస్తూ మరి అతిథి అభ్యాగతులను ఆదరించవలసిన ధర్మం గృహస్థకు ఉంది కాబట్టి ఆ పని కూడా చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఎవరు? నిధాగుడు. శిష్యుల ఉన్నతి పరమార్థంగా భావించే రుభువు ఒకసారి నిధాగుడి వద్దకు అజ్ఞాత రూపంలో వెళ్ళాడు. అంటే మరి ఉన్నతిగా ఉన్నాడా లేదా, నా దగ్గర నేర్చుకున్నాడు, సంసారంలో గృహస్థాశ్రమం స్వీకరించాడు, మరి గృహస్థాశ్రమ ధర్మాలు చక్కగా నిర్వర్తిస్తున్నాడా లేదా, ఆ తత్వచింతన సరిగా ఉందా లేదా అని పరీక్షించడం కోసం వేరు రూపంలో వెళ్ళాడన్నమాట. నిధాగుడు అన్నపానీయాలతో అతిథి మర్యాదలు చేసిన అనంతరం తృప్తి కలిగిందా అని అడిగాడు. ఆకలి రుచి దేహానికి సంబంధించినవి. ఆకలితో ఉన్నవారికే వాటి రుచి తెలుస్తుంది. నాకు ఆకలి అంటే ఏమిటో తెలియదు. మరి ఆయన బ్రహ్మ సమానుడు కదా, అందుకని ఆయనకు ఆకలి అంటే తెలియదు. మరి ఈయన అడిగిందండి తృప్తి కలిగిందా అని అంటే శరీరానికి సంబంధించిందే కదా ఆయన అడిగింది, అందుకని అటు చెప్పాడు అనమాట. శరీర పోషణ కోసం పంచభూతాత్మకమైన పదార్థాలు పుట్టాయి, అంతే. ఈ శరీరము పంచభూతాలతో ఏర్పడిందే కాబట్టి మనం తినే పదార్థాలు కూడా అన్నీ పంచభూతాలతో ఏర్పడ్డాయి. అందుకే ఆ పంచభూతాలే ఒక పదార్థంగా ఏర్పడి ఆ పదార్థం మనం తిన్నప్పుడు మన పాంచభౌతికమైన దేహంలోని పంచభూతాలకు సరిపడా అది మారి ఆ రసము శక్తిని అందిస్తూ ఉంటాయి. అందుకనే ఈ పాంచభౌతికమైన దేహంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి పాంచభౌతికమైనటువంటి ఆ పదార్థం ఒక రూపం దాల్చిన ఆ రూపం నుంచి మళ్ళీ అంతా ఆ సారం విడి ఈ పంచభూతమైన ఈ దేహాన్ని పెంపొందిస్తుంది అన్నమాట. వాటి పట్ల మమకారం అంటే ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి పదార్థాల పట్ల మమకారము ఆసక్తిని తగ్గించుకో, ముక్తి మార్గాన్ని అన్వేషించు అన్నాడు. అంటే మీకు సంతృప్తి కలిగిందిగా అడిగాడు కదా ఆహారం తిన్న తర్వాత. అంటే అప్పుడు అర్థం చేసుకున్నాడు ఈయన సరే మనకి మన గురువే అయినప్పుడు అర్థమైంది దీనికి. తర్వాత నిధాగుడు అప్పుడు అడిగాడు అనమాట, మీరెవరండి అని. ఆయన ఏమన్నాడు, తన నిజ రూపాన్ని చూపాడు అప్పుడు శిష్యుడికి. మన్నింపమని కోరాడు శిష్యుడు అంటే నిధాగుడు. మరి కొంతకాలానికి మళ్ళీ శిష్యుడిని పరీక్షించడానికి వేరే రూపంలో ఆయన ఉండే రాజ్యానికి వచ్చాడు. అంటే ఏదో ఒక రాజు పరిపాలించే రాజ్యంలోనే కదా ఉండేది ఎవడైనా, కాబట్టి నిధాగుడు ఉండే రాజ్యానికి వచ్చాడు మారువేషంలో. నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటూ వీధిలో అలసటగా కూర్చున్న నిధాగుడిని సమీపించాడు ఈ మారు రూపంలో ఉన్నటువంటి రుభుడు. ఒంటరిగా కూర్చోవడానికి కారణం అడిగాడు. ఏనైనా ఒంటరిగా ఉన్నాం ఇక్కడ.
రాజు ఆయన బలగం ఇటుగా వస్తున్నందున ఆగాను అని బదులిచ్చాడు. మరి ఇదంతా లౌకిక వ్యవహారమే కదా. అప్పుడు రాజు ఎవరు, బలగం ఎవరోది అని గురువు ప్రశ్న వేశాడు. పైన ఉన్నది రాజు, కింద ఏనుగు ఉన్నది అని జవాబు చెప్పాడు. ఆయన ఏనుగు మీద వస్తున్నాడు అనమాట రాజుగారు. అప్పుడు ఈయన పైన ఏమిటి కింద ఏమిటి, తత్వజ్ఞానం తెలిసినవాడు కదా, అంతా ఆయనే కదా ఉంది, ఇంకా పైన ఏమిటి కింద ఏమిటి అని ప్రశ్నించాడు. అంటే నిధాగుడు ఎంతవరకు తత్వజ్ఞానంలో నిలబడ్డాడో తెలుసుకోవటానికి అన్నమాట. ఈ ప్రశ్నకి ఆయన కోపం వచ్చింది నిధాగుడికి. అప్పుడు ఆయన కిందకి నెట్టాడు. ఆ అజ్ఞాత రూపంలో ఉన్నటువంటి గురుగారిని కిందకి నెట్టాడు. ఈయన పైన కూర్చున్నాడు. ఇప్పుడు నేను పైన నీవు కింద అన్నాడు నిధాగుడు. దానికి నీవంటే ఎవరు నేనంటే ఎవరు అన్నాడు మళ్ళీ ఈ గురువుగారు రుహుడు. నీలా కింద ఉన్నది ఏనుగు, నాలా పైన ఉన్నది రాజు అని బదులిచ్చాడు. శిష్యుడి చేష్టలను కోపగించుకోలేదని పాపం. నీవు నేను అనే భేదం లేదని అతనికి అద్వైతాన్ని బోధించాడు. అంటే శంకరాచార్యులు గారు వచ్చేటప్పుడు స్నానం చేసి అప్పుడు ఒక చండాలుడు ఎదురుగా వస్తే తప్పుకోండి అంటారు శిష్యులందరూ. అప్పుడు నన్న ఈ దేహాన్న తప్పుకోమనేది లోపల ఉన్న ఆత్మన అని అడుగుతాడు కదా. అప్పుడు ఆయన ఆ రకంగా మనకి అంతా బ్రహ్మమే అని చెప్పి మనకి ఒక ఉదాహరణని చూపిస్తారు కదా. అట్లాగే ఇక్కడ ఈయన రుహుడు ఆ నిధాగుడికి అంతా ఒకటే అని చెప్పటం కోసం, ఆ భావనలో ఇంకా నిలబడటం కోసం మళ్ళీ గుర్తు చేశాడనమాట. కాబట్టి నీవు నేను అనే భేదం లేదని అతనికి అద్వైతాన్ని బోధించాడు. నీవు ఎక్కడి నుండి వచ్చినది గుర్తించేందుకు భగవన్నామం, భక్తి ఈ రెండు మార్గాన్ని నిర్దేశిస్తాయి. దానిని ఆశ్రయించి ఆ దారిలో వెళ్ళేందుకు విద్యా తపశక్తిని ఉపయోగించు. గృహస్థుగా ఉంటూ అసలుది మర్చిపోపోకు. గృహస్థోస్తు ధన్యోస్మి, అందులో సందేహం లేదు. గృహస్థాశ్రమం వల్లనే మిగతా 3 ఆశ్రమాలు అలా పరిణమిల్లుతున్నాయి. ఆ 3 ఆశ్రమాలకి ఆధారం గృహస్థాశ్రమమే. అంటే వీళ్ళు పెట్టేటువంటి వీళ్ళు భిక్షే వాళ్ళకి ఆధారం కదా. కాబట్టి ఇది ఇప్పుడు విద్య తపశక్తిని ఏమని చెప్పాడు, దానిని ఆశ్రయించి నీవు ఎక్కడి నుంచి వచ్చింది గుర్తించేందుకు భగవన్నామం, భక్తి ఈ 2 నీకు మార్గం చూపిస్తాయి. దానిని ఆశ్రయించి ఆ దారిలో వెళ్ళేందుకు ప్రయత్నించు. విద్యా తపశక్తిని దానికే వినియోగించు నాయన నీకు చెప్పింది అని చెప్పాడు. అంటే మరోసారి నిధాగుడికి గురువు జ్ఞాపకానికి వచ్చాడు. మరి మారు వేషంలోనే ఉండి చెప్పాడు కదా. అప్పుడు తనను గుర్తించలేక అనుచితంగా ప్రవర్తించినందుకు క్షమించమని నిధాగుడు కోరాడనమాట. నీ సందేహాలను తీర్చి తాత్విక మార్గంలో నడిపేందుకే తాను అలా వచ్చినట్లు రుభువు తెలిపాడు. అంటే శిష్యుల పట్ల ఎంత వాత్సల్యం ఉందో చూడండి. శిష్యుడు తాను నేర్చుకుని వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ శిష్యుడు సరైన మార్గంలో ఉన్నాడా లేదా అనే తపన పడే వ్యక్తి అన్నమాట రుభుడు. ఇది రుభువు తన శిష్యుని పరంగా చెప్పినా మానవ జాతికి అంతటికీ వర్తిస్తుందనటంలో సందేహం లేదు. కాబట్టి గురువుగారు చెప్పిన మంచి మంచి విషయాలని మనం అప్పుడప్పుడు మననం చేసుకుంటూ ఉంటే మనం దారి తప్పకుండా ఉంటామన్నమాట. అది ఈ రుహుని కథలో మనం తెలుసుకున్నది. ఈ మహర్షి అలాంటి సందేశాన్ని మనకు అందజేశాడు. స్వస్తి.